అందరికీ నమస్కారం. ఈరోజు వేటు న్యూస్ లో ఇందుకూరుపేట ఎస్ఐ గారు మాట్లాడిన విషయాల గురించి, తర్వాత కొన్ని మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయిన విషయాల గురించి వివరణ ఇచ్చేదానికోసం మీతో మాట్లాడటం జరుగుతుంది. ముందుగా దీనికి సంబంధించి పల్లిపాడులో పంచాయతీ స్థలం శుభ్రం చేయమని చెప్పి అక్కడ చెట్లు చెదలు పెరిగిపోయి పాములు పురుగులతో ఇబ్బంది ఉందని చెప్పేసి చాట్ల మాధవి మరియు ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది పంచాయతీ కార్యదర్శికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానిని బేస్ చేసుకుని పంచాయతీ వారు కొంతమందిని పంపించి ఆ ప్లేస్ ని క్లీన్ చేస్తున్న సమయంలో ఆ స్థలానికి రెండో పక్క సుమా అనేటువంటి వాళ్ళు ఉండి, ఈ స్థలం మాది, మీరు ఎట్లా క్లీన్ చేస్తారు అని ఆపియించేసి ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళతో గొడవ పడ్డారు. గొడవపడి వాళ్ళని అసభ్యంగా తిట్టడం, బెదిరించడం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఎస్ఐ గారు ఒక కేసు రిజిస్టర్ చేశారు. చాట్ల మాధవి ఇచ్చినటువంటి రిపోర్టు మీద సుమా, మరియమ్మ తదితరులు 5 మందిపై. ఆ కేసు విచారణలో భాగంగా ఆయన పల్లిపాడు వెళ్లి ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీ చేస్తా ఉన్న క్రమంలో ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళ పేరు మరియమ్మ. ఆవిడ ఎస్ఐ గారిని న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగింది. ఎస్ఐ గారు కూడా న్యాయమే చేస్తామమ్మా అని చెప్పి అన్నాడు. తర్వాత ఆయన మళ్లీ విచారణ చేస్తానంటే వీళ్ళందరినీ మాట్లాడతారు ఏం సార్, అదేం సార్, న్యాయం చేయండి అని చెప్పి మళ్లీ అడిగింది ఆమె. దాని మీద ఈయన కొంచెం గద్దించి నువ్వు అంతవరకు ఆపు, మాట్లాడొద్దని చెప్పి అన్నాడు. ఇది కేసు విచారణలో ఆమె పదే పదే ఆటంకం కలిగిస్తుందన్నటువంటి ఆ సందర్భంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎస్ఐ గారు చేయడం కాదు. ఆ సర్క్యులేట్ అయిన వీడియోలో మీరు వింటే కూడా క్లియర్ గా మీకే వినపడుతుంది. ముందు ఎస్ఐ గారు మేము న్యాయమే చేస్తామని చెప్పిన మాట